నూసా పెనిడాలో ల్యాండ్ అయ్యాక మా డ్రైవర్ డైరెక్ట్‌గా రూట్ మార్చేసి స్కామ్ స్టార్ట్ చేసింది. క్లింకింగ్‌కి రీచ్ అయ్యేసరికి సడెన్‌గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. డ్రోన్ కంట్రోల్ మొత్తానికే పోయింది. ఇంకా ట్రిప్ ఆల్మోస్ట్ స్పాయిల్ అయింది అనుకునే టైంలో మేము కనిపెట్టిన ప్లేస్ మాత్రం ఒక ప్యూర్ పారడైస్ అని చెప్పుకోవచ్చు. డే 3 ఇన్ బాలి, ఇండోనేషియా. సో, ఈరోజు మన ప్లాన్ వచ్చేసి బాలి నుంచి మనము బోట్ తీసేసుకొని మనం నూసాపేడియాకి వెళ్తున్నాం అనమాట. నూసాపేడియా డే టూర్ ఉంటుంది ఈరోజు. సో, మనం ఇక్కడ టికెట్ తీసేసుకొని అండ్ టికెట్ సంబంధించిన ఎవ్రీ ప్రైస్ కానీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో, దాంట్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అండ్ ఆల్సో టైమ్ స్లాట్స్ కూడా ఉంటాయి. సో, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 1 అవర్ ఆర్ 2 అవర్స్కి అయితే ఒక బోట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:30 AM అయితే అవుతుంది. సో, ఇక్కడికి వచ్చాక మనకైతే ఇట్లా బ్యాండ్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి మనము నూసాపేడియా ఐలాండ్కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 1 అవర్ అయితే పడుతుంది. అండ్ మన స్టే కూడా నూసాపేడియాలోనే తీసేసుకున్నాము, మళ్ళీ మనము బాలికి రాకుండా. ఎందుకంటే మనది మళ్ళీ గిల్లికి వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ ఇది ఆన్ ద వేనే ఉంటుంది. మళ్ళీ మనం బాలికి వచ్చి మళ్ళీ గిల్లికి వెళ్ళడం కన్నా అదేదో డైరెక్ట్గా మనం నూసాపేడియాలో స్టే చేసుకొని నూసాపేడియా నుంచి మళ్ళీ గిల్లికి వెళ్తే మనకు టైం తగ్గుతుంది అండ్ ఆల్సో మళ్ళీ హోటల్ స్టే కూడా తగ్గిపోతుంది. సో, ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నేను ఆల్రెడీ 2 వీడియోస్ కూడా పెట్టినా, సో మిస్ కాకుండా అది కూడా చూడండి. అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మన యాస్టీస్గా మన ఫుల్ టూర్ ప్లాన్లు అయితే ఉంటుంది, అది లాస్ట్లో వస్తుంది. హైదరాబాద్ టు బాలి, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చే వరకు ప్రతి డీటెయిల్స్, ఫ్లైట్స్ కానీ అండ్ హోటల్ సంబంధించిన డీటెయిల్స్, ఫుడ్, ఎవ్రీథింగ్ నేను దాంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. సో మళ్ళీ మనం హార్బర్ కాడే కలిసేద్దాం. సో ఈ బోడీ పాస్ అయితే మనకి ఇచ్చారు. సో ఫైనల్లీ మనం ఇప్పుడు క్రూజ్ ఎక్కబోతున్నాము. టికెట్ కౌంటర్ దగ్గర స్టార్ట్ అయ్యే జర్నీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. బోర్డింగ్ టైంలో చాలామంది టూరిస్ట్, అందరికీ సేమ్ ఎక్సైట్మెంట్. ఇచ్చిన క్రూజ్ వచ్చేసి వాళ్ళు విజయ బుయుక్ అర్జున 8 కాడ ఉంటుంది. సో వాళ్ళు యాక్చువల్లీ మన ట్యాగ్ చూసే వాళ్ళే గుర్తుపడతారు మనని. సో క్రూజ్లో అయితే కూర్చున్నాము. సో క్రూజ్ వచ్చేసి ఏసీ క్రూజ్ అండ్ వుడెన్ బోట్ అయితే తీసుకోకండి, అస్సలు తీసుకోకండి. నాన్ ఏసీ వుడెన్ బోట్స్ ఉంటాయి, సో అది మంచిది కాదు. ఈ క్రూజ్ లేకపోతే కొంచెం లగ్జరీ క్రూజ్ అయితే తీసుకోండి. అండ్ ఏసీ క్రూజ్ తీసుకోవడం మర్చిపోకండి, చాలా చెమటలు వస్తాయి. ఎందుకంటే మెయిన్ రీజన్ మనము విండోస్ ఉంటాయి కదా, ఈ విండోస్ క్లోజ్ చేసుకోవాలి. లేదు నేను ఓపెన్ చేసుకుంటా అంటే వాటర్ మొత్తం పడతాయి లోపల. నేను చూపిస్తాను ఒకసారి మనం విండోస్ ఎంత క్లోజ్ చేసుకోవాలో. సో అందుకనే ఏసీ క్రూజే తీసుకోండి. రేట్ ఎక్కువైనా సరే ఏసీ క్రూజే తీసుకోండి. చాలా లిటిల్ బిట్ డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది. డీటెయిల్స్ అన్ని నేను తీసేసుకొని ఒక్కసారి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, దాని గురించి టెన్షన్ పడకండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూస్తున్నారుగా, సన్నూరు నుండి నూసా పెనిడాకి వెళ్ళే ఫాస్ట్ బోట్ రైడ్లో ఉన్నాం. చూడండి మామ, బోట్లో కూర్చొని వేవ్స్ చూస్తుంటే ఏదో తెలియని కిక్ వస్తుంది. అసలు ఈ ఫాస్ట్ బోట్ స్పీడ్, ఆ వాటర్ స్ప్లాషెస్ అండ్ మన చుట్టూ ఉన్న ఈ నీలి సముద్రం విజువల్స్ చూస్తున్నారుగా, మైండ్ బ్లాక్ అంతే నాకైతే. ఈ 360 వ్యూలో మన అడ్వెంచర్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. అసలు ఈ 360 వ్యూలో చూస్తుంటే ఆ బోట్ సైజ్ ఏంటో, ఈ ఓషన్ స్కేల్ ఏంటో అప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ అనంతమైన సముద్రం ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో ఈ విజువల్ చూస్తుంటే తెలిసిపోతుంది. పైన నిర్మలమైన ఆకాశం, కింద నీలి సముద్రం, మధ్యలో మన బోట్ రైడ్. ఇది కదా అసలైన ఎలైట్ ట్రావెల్ అంటే. నూసా పెనిడాకి వెళ్ళే ఈ జర్నీలో ప్రతి క్షణం ఒక మెమొరీలా మిగిలిపోతుంది. ఈ విజువల్స్ మాత్రం పైసా వసూలని గట్టిగా చెప్పచ్చు నేనైతే. ఎందుకంటే ట్రావెల్ అంటే డెస్టినేషన్కి రీచ్ అవ్వడమే కాదు, మధ్యలో జరిగే జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యేలోపు మనం ఎంజాయ్ చేసే ఈ మూమెంట్స్, ఈ ఫీలింగ్స్ అవే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు బాలికి వచ్చి ఈ నూసా పెనిడా బోట్ రైడ్ మిస్ అయితే మాత్రం మీ లైఫ్లో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ మిస్ అయినట్టే. ఈ బోట్ రైడ్లో ఉన్న ఈ ఎక్సైట్మెంట్, ఈ ఎనర్జీ, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. బాలీలో నూసాపేడియా ట్రిప్ అంటే ఇన్స్టాగ్రామ్లో చూసిన విజువల్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. బ్లూ వాటర్, క్లిఫ్స్, పర్ఫెక్ట్ షాట్స్. కానీ ఈ ట్రిప్లో ఎవ్వరు చూపించని సైడ్ కూడా ఉంది. మేము కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం, కానీ ఐలాండ్కి రీచ్ అయ్యాక ఫస్ట్ 1 అవర్లోనే మా ప్లాన్ మొత్తం మారిపోయింది. రీజన్ ఏంటంటే మా డ్రైవర్. సో ఇతనే మనకి ఈరోజు మొత్తం నూసాపేడియా డ్రైవర్ అనమాట. వాట్స్ యువర్ నేమ్? I'm Bobby.
Bobby. Yeah. Wow. Good. My friend also Bobby name. ఐలాండ్కి రీచ్ అయ్యాక మా డ్రైవర్ కలిసిండు, స్మైల్తో మాట్లాడిండు, ఫ్రెండ్లీగా అనిపించాడు. ఫస్ట్లో డౌట్ ఏం రాలేదు, కానీ కొంచెం టైం తర్వాత రూట్ చూస్తే అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాప్ ఓపెన్ చేసినాం, డైరెక్షన్ చూస్తే మనం వెళ్ళాలనుకునే ప్లేస్ అస్సలే కాదు. అప్పుడే స్మాల్ డౌట్ వచ్చింది నాకు, బట్ స్టిల్ ఫాలో అయిపోయినాం. బికాస్ మనకి ప్లేసెస్ గురించి అంత క్లారిటీ ఉండదు, డ్రైవర్ చెప్పేదే కరెక్ట్ అనుకుంటాం. బేసికల్లీ మనము టూరిస్ట్గా వెళ్ళినప్పుడు మనం ఎక్కువ నమ్ముతాం, అక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. లేటర్ అర్థమైంది మాకు, ఇక్కడ డ్రైవర్స్ టూరిస్ట్ని స్పెసిఫిక్ ప్లేసెస్ తీసుకెళ్తారు, అక్కడ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ కమిషన్ వస్తుంది. కాబట్టి మనం యాక్చువల్లీ ప్లాన్ చేసిన ప్రకారం ట్రిప్ అనేది మన కంట్రోల్లో అస్సలు ఉండదు. ఫైనల్లీ మేము రీచ్ అయింది క్రిస్టల్ బీచ్. యాక్చువల్లీ మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ క్లెంకింగ్ బీచ్. సో మనం మస్కా కొట్టేసి అయితే ఇక్కడ తీసుకొచ్చేళ్ళు. కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ కూడా మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇది మన ప్లానా లేక వేరే ప్లానా అని చెప్పేసి. సో ఇక్కడ విజువల్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి, అండ్ డ్రోన్ విజువల్స్ మాత్రం అస్సలు చెప్పక్కర్లేదు. సో ఫైనల్లీ క్లింకింగ్ బీచ్ రీచ్ అయ్యాము. ఈ ప్లేస్ కోసమే చాలామంది బాలీకి వస్తారు. ఇది ఒక ఐకానిక్ క్లిఫ్ వ్యూ. డ్రోన్ షాట్స్కి మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మేము కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం, కానీ అక్కడ రీచ్ అయ్యాక రెయిన్ పడుతుంది. యాక్చువల్లీ మనకి ఫస్ట్ ఇదే పాయింట్ ఉండే, బట్ ఏంటంటే డ్రైవరు మనం అక్కడ స్నార్క్లింగ్ చేస్తామని చెప్పేసి అతనికి కమిషన్ వస్తుందని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్ళిండు. అక్కడ మంచిగా ఉండే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోస్ కూడా. బట్ ఇది వచ్చేసి లాస్ట్ పెట్టారు, బట్ నేను మళ్ళీ కాదని చెప్పేసి నేను మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఇదే పెట్టిన. బట్ అన్ఫార్చునేట్లీ దారిలోనే వాన పడుతుంది. సో ఇట్లా అయిపోయింది అనమాట, బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. బట్ నేనైతే మ్యాక్సిమం డ్రోన్ కూడా ట్రై చేస్తున్నా, డ్రోన్ షాట్స్ తీయడానికే. బట్ ఎయిర్ కూడా చాలా వస్తుంది, నేను మ్యాక్సిమం ట్రై చేస్తా మీకు డ్రోన్ షాట్స్ చూపించడానికే. ఇన్ కేస్ వస్తే మాత్రం నేను దీని తర్వాత వీడియో పెడతాను, చూడండి. సో ఇదనమాట, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్పాట్, ఇన్స్టాగ్రామ్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదో మధ్యలో కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కాబట్టి మొత్తం డిస్టర్బెన్స్ అయితే కొంచెం ఉంది. గాలి అయితే చాలా డేంజరస్గా వస్తుంది, గాలి కూడా, అండ్ వాన కూడా పడుతుంది. సో డ్రోన్ సహకరిస్తుందో లేదో, అండ్ మనది కూడా చాలా చిన్న డ్రోన్ అనమాట. సో నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో చూడండి. అండ్ యాక్చువల్లీ మీకు అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తే ఇంకొక వ్యూ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళలేకపోయినా, లైక్ అక్కడ క్లోజ్ చేసిరనమాట మధ్యలో వే అనేది. లైక్ వాన పడుతుందని చెప్పేసి జాగ్రత్తము, అది వాన పడుతుందని చెప్పేసి అదైతే క్లోజ్ చేసారు. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా మీకైతే ఒక మంచి వ్యూ చూపించడానికి. వానలా అయినా సరే నేను షూట్ అయితే చేస్తున్నా, ఇంకా ఇక్కడ దాకా వచ్చినా కానీ తప్పదు. విండ్స్ కూడా చాలా స్ట్రాంగ్ రావడం వల్ల నా డ్రోన్ కూడా అస్సలు స్టేబుల్గా ఉండలేదు. నేను చాలా ట్రై చేసిన, మీరు ఇక్కడ చూసుకుంటే నా డ్రోన్ అస్సలు కంట్రోలబుల్ సిచ్యువేషన్లో లేదు. ఈ క్లిప్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా షార్ట్స్ అనేటివి మిస్ అయిపోయినాయి. బట్ నేనైతే మ్యాక్సిమం ట్రై చేసిన. సో ఆ షార్ట్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు.
ఇది ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్లో రాయండి. అండ్ సో మనం ఇంకా నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాము. మోస్ట్లీ యాక్చువల్లీ ఆల్రెడీ మనకి ఇక్కడ 12 అనేది అయిపోయింది. లైక్ ఈ డే టూర్ తీసుకున్నా సరే, మీరు ఏ ట్రిప్ తీసుకున్నా వాళ్ళే యాక్చువల్లీ లంచ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఈ నూసాపేడి ఐలాండ్ ట్రిప్లో. సో ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా వాన పడుతుంది, మరి నెక్స్ట్ స్పాట్లో కూడా వాన పడితే బ్యాడ్ లక్, ఇంకా చెప్పలేము నేనైతే. సో చూద్దాం మరి ఎలా అవుతుందో. క్లెంకింగ్ అయితే చాలా ప్లాన్ చేసినాం, కానీ సడన్గా రెయిన్ వచ్చేసి ఫుల్ ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. డ్రోన్ షాట్స్, క్లియర్ వ్యూస్ అనుకున్నాం, కానీ నేచర్కి మన ప్లాన్స్తో పని లేదు అసలు. ట్రావెల్లో ఇది కామన్ అనే చెప్పాలి, కానీ ఒక్కటి మాత్రం కరెక్ట్, రెయిన్ పడితే గ్రీనరీ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. చూడండి ఈ పాత్, సినిమాలో ఒక హీరో సెల్ఫ్ రియలైజేషన్ సీన్లా ఉంది నాకైతే. ఫస్ట్ 10 minutes అంతా ఫ్రస్ట్రేషన్తో ఉండిపోయింది, తర్వాత స్లోగా యాక్సెప్ట్ చేసేస్తాం, ఎందుకంటే మన కంట్రోల్లో ఏం లేదు. ట్రావెల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవే, ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి బ్రోకెన్ బీచ్. అది మాత్రం విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో అంటారు. చూద్దాం మరి హైప్ ఎంతవరకు ఉంటుందో. ఇప్పుడైతే వాన ఏం పడతలేదు, హోప్ ఫర్ ద బెస్ట్. అక్కడ రీచ్ అయ్యాక ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే సైలెన్స్. నేచర్ క్రియేట్ చేసిన ఈ స్ట్రక్చర్ చూస్తుంటే ఎక్స్ప్లెనేషన్ అవసరమే లేదు. ట్రావెల్లో కొన్ని ప్లేసెస్ మనకు మాట్లాడినివ్వవు, కానీ ఫీల్ అవుతాయి. ఇది చూసినాక అర్థమైంది నేచర్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. యాక్చువల్లీ ఇది న్యాచురల్ ఆర్చ్ ఫార్మేషన్ అంటారు. వేవ్ స్లోగా రాక్ని కట్ చేసి ఇలా కంప్లీట్ సర్కిల్ క్రియేట్ అయింది. చూడండి, వాటర్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ఫ్లో అవుతుంటే ఎలా ఉందో ఆ విజువల్స్. సో ఒక్కసారి ఈ ప్లేస్ చూసినాక మళ్ళీ జోష్ అనేది వచ్చింది నాకు. ఇక్కడ డ్రోన్ విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడు ఎంజాయ్ చేయండి. డ్రోన్లో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. అసలు షేప్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. గూగుల్ ఫొటోస్లో చాలా చూస్తాము, కానీ రియల్లో స్కేల్ వేరే లెవెల్ ఉంది. బ్రోకెన్ బీచ్ పక్కనే మనకు ఏంజల్ బీచ్ అనేది ఉంటుంది. సో ఏంజల్ బీచ్ చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వై ఇట్ ఇస్ కాల్డ్ ఏంజల్ బీచ్? I don't know. వాట్ బ్రో, యు ఆర్ Angel like the name girl. you girl, The you beautiful. beautiful girl, just like a beautiful girl. A beach is also like an angel. Like the angel beach. చూసారు కదా ఏం చెప్పిండో. సో పక్కన ఉన్న ఏంజల్ బీచ్ కూడా సేమ్, చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇక్కడ 360 degrees విజువల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో చూడండి ఒక్కసారి. ఇప్పుడే మనం నూసాపేడియాలో ఉన్న హోటల్కి అయితే వచ్చేసాము. షాక్ అవ్వకండి అన్ని చెట్లు చూసి. ఈ రిసార్టే అలాంటిది అనమాట, మొత్తం జంగిల్ థీమ్ రిసార్ట్. అండ్ మన రూమ్ కూడా జంగిల్ వ్యూ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ కేస్ బాగుంటే. సో ఎలా ఉందో నేను చెప్తాను. అండ్ సో ఇప్పుడే మనం రిసెప్షన్లోకి అయితే వచ్చినాము. సో ఇదే రిసెప్షన్ అనమాట. హాయ్ హాయ్, గుడ్, హౌ డు యూ? ఫైనల్లీ ఫుల్ డే ట్రావెల్ చేసినాక నూసాపేడియాలో ఉన్న ద మిసారే రిసార్ట్కి అయితే వచ్చేసినాము. హానెస్ట్లీ ఫస్ట్ లుక్లోనే డిఫరెన్స్ అనేది అర్థమైంది. చిన్న ఐలాండ్లో మధ్యలో ఉంటుంది. ఓన్లీ మీకు విండ్, ట్రీస్, బర్డ్స్ సౌండ్స్ తప్ప మీకు ఇంకా ఏం వినిపించవు. ట్రీస్ మధ్యలో రిసార్ట్ ఉంటుంది. ఒక న్యాచురల్ ఐసోలేషన్లో ఉన్నట్టు ఉంటుంది. మనకైతే ఒక కామ్ ఫీలింగ్. ట్రిప్లో స్ట్రెస్ మొత్తం ఇక్కడనే ఫినిష్ అయిపోయిన ఒక ఫీల్ అయితే మనకు వస్తుంది. మార్నింగ్ నుండి స్ట్రెస్, కన్ఫ్యూజన్, రెయిన్ అన్ని తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ట్రావెల్లో బెస్ట్ మెమొరీస్ మనం ప్లాన్ చేసినవి కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాయి అని చెప్పేసి. అండ్ ఇదే మన రూమ్. ఇదే రూమ్. అండ్ ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది యాక్చువల్లీ ఓపెన్ అవుతలేదు, మీకు చూపిద్దామంటే. ఇన్ కేస్ నేను ఒకసారి వాళ్ళని అడిగి నేను ట్రై చేస్తాను. ఇది వస్తలేదు నాకు తెలిసి. మరి ఏమన్నా ఇన్సెక్ట్స్ అన్నా లేకపోతే ఏమన్నా వస్తున్నాయని చెప్పేసి క్లోజ్ చేసిరా, లేకపోతే ఏమైందో తెలియదు. నేను ఒకసారి వాళ్ళని అడిగి క్రాస్ చెక్ చేసి నేను చూపించక ట్రై చేస్తాను.
యాక్చువల్లీ ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఈ ట్రీస్ పక్కనే మీరు ఇక్కడ చూసుకుంటే షవర్ ఉంది. సో ఇది యాక్చువల్లీ వాష్రూమ్ అనమాట. మొత్తం నేచర్తో ఇంక్లూడ్ అయ్యి చేసిర్రు. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్ కేస్ వీళ్ళు డ్రోన్ ఎలా చేస్తే మాత్రం నేను ఒకసారి డ్రోన్ షాట్ తీసి మీకైతే ఈ వీడియో తర్వాత పెడతాను. సో ఒక్కసారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్. సో ఫైనల్లీ నూసాపిన ట్రిప్ అనేది ఒక పర్ఫెక్ట్ కాదు, కానీ రియల్, అన్ఎక్స్పెక్టెడ్, మెమొరబుల్. మీరు ప్లాన్ చేస్తే డ్రైవర్ని బ్లైండ్గా నమ్మకండి. రూట్ ముందే డిసైడ్ చేసుకోండి. వెదర్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోండి. లేకుంటే మీ ట్రిప్ కూడా ఒక స్టోరీలా అయిపోతుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.